హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంటి నుండి తెచ్చుకున్న పెసరొడియాల కూర ఎలా వండుకున్నామో మీకు చూపించిపోతున్నాను అనమాట. మరి కర్రీ వండుకోవడానికి ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి కదా, అందుకే వెజిటేబుల్ షాప్కి వచ్చేసాము. ఈ షాప్లో కూరగాయలతో పాటు ఫ్రూట్స్ మరియు బిర్యానీకి కూరల్లోకి అవసరమైన మసాలాలు, అలాగే ఎండు చేపలు, ఎండు రాయిళ్ళు ఇలాంటివి కూడా అమ్ముతారు. ఇంకా ఫైనల్గా మేము ఈ వీడియో చేస్తూ ఎంత ఫన్ చేసామా అనేది కూడా చూసేయండి. స్పెషల్గా కనబడుతుంది ఇక్కడ. ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నాము, దాంతో మనకు పని లేదు పెట్టి. వీటితో ఇప్పుడు ప్రజెంట్ పని లేదు. సో అవి ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి, మాకు కూడా తెలీదు. కాదు అన్నయ్య, హాయ్ చెప్పు. ఇంకా చాలే ఆపరా. లోపల రూమ్లో ఉండి మమ్మల్ని తెమ్మని చెప్తుంది. ఇంకేం చేయలేం. ఫైనల్లీ మొత్తం కొనేసి పీజీకి వచ్చేసాము. ఏం చేస్తున్నారు? ఉల్లిపాయలు కడుగుతున్నాం. ఏ వాటర్తో? ఫిల్టర్ వాటర్. ఇది నేను చూడలే. ట్యాప్ లో వాటర్ వస్తున్నాయి కదే. బాగా గైస్, అంటే బాగానే ఉంటాయి కానీ కొంచెం ఓసిడి గైస్. నువ్వేంటి వెనకాల హెల్ప్ చేస్తున్నాను. ఏంటి వెనకాల తిరుగుతా ఉంటది అలా. చూస్తే హెల్ప్ చేస్తున్నావా? ఇప్పుడు కటింగ్ అవుతుంది గైస్. కటింగ్ సెక్షన్ అయినాక కుకింగ్ సెక్షన్. ఆ వీడియో తీసేవాడు ఉంది కదా గైస్, హెల్ప్ చేస్తున్నాను అన్నట్టు చెప్పింది కదా. వీడియో తీయడంలో హెల్ప్ చేస్తుంది, అంతకు మించి రూపాయి ఉపయోగం ఉండదు మాకు. అయిపోయింది గైస్ కటింగ్ మొత్తం. అమ్మో జాగ్రత్త. మిర్చి కట్ చేసాం, ఆనియన్స్ కట్ చేసాం, ఇంకా కొత్తిమీర కట్ చేసాం. ఇవి మా ఇంగ్రీడియంట్స్ గైస్. ఇంకా ఆయిల్ ఒకటి, ఇంకా కారం ఒకటి, పసుపు లైన్ లో వస్తుంది అనమాట. కొంచెం చింతపండు కూడా గైస్, చాలా కొంచెం అన్నమాట. ముందుగా స్టవ్ చూసి ఎవరు భయపడకండి, ఎందుకంటే ఇది మన ఇంట్లో స్టవ్ కాదు కాబట్టి అలాగే ఉంటుంది. వేసేయమంటారా? వేసేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. చాలా ఆనియన్స్ ఉన్నాయి, సో ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇవి వడియాల కోసం. ఈ టైం గైస్. సో ఇప్పుడు వడియాలు వేసుకోవాలి. కొద్దిగా మాడిపోయినాయి, ఏమనుకోకండి. తినేది మేమే కాబట్టి చూసి లైక్ చేసుకోండి. ఎవర్రా మీరంతా?
పసుపు కృష్ణ పసుపు కొంచెం వేస్తే చాలా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. అన్నటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అన్నటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా ప్రొఫెషనల్ షెఫ్ ఇలాగే చేస్తారు. అమ్మ పడవ మొత్తం మునిగిపోయే వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు మరగాలన్నమాట బాగా. కొంచెం బబుల్స్ ఫామ్ అయ్యాక అప్పుడు వడియాలు వేసేసి కొంచెంసేపు ఉంచితే అప్పుడు తినకూడదా? దగ్గరగా కర్రీలాగా అవుతుంది. అంతే, యమ్మీ యమ్మీ పెసర వడియాలు రెడీ. సాల్ట్ అది సరిపోయిందో లేదో చూడాలన్నమాట. అల్వద్దు జరిపే జాగ్రత్త అమ్మ జాగ్రత్త. కలుపుంది జాగ్రత్త. అయ్యో కింద వేసేస్తున్నా. వడియాలు ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇప్పుడు మనం దించుకోవాలన్నమాట. అయిపోయిందో లేదో అని చెప్పేసి వాటర్ అన్నీ ఎగిరిపోతే అయిపోయినట్టే. గిన్నె అంటుకుపోతుంది గైస్. ఎక్స్ట్రా చేయకుండా నీకే. కొత్తిమీర ఫేవరెట్ అన్నమాట వీడియో తీసే శ్రావణికి. సో చెప్పు చెప్పు ఇంకా అన్ని ఫేవరెట్ ఏది కాదని చెప్పాలి. ఈవిడ గారికేమో ఉల్లిపాయలు తినేస్తుంది, పచ్చి ఉల్లిపాయలు కోయడం రాదు. కొత్తిమీర కొంచెం తక్కువైంది. నీకు? ఓకే, నాకు అన్నీ ఇష్టం. బేసిక్గా నేను గుడ్ గర్ల్. నేను గుడ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను గుడ్. సర్లే. ఓకే, టడా 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 టడా. ఆల్ డన్. ప్లేట్ అటాక్. ముగ్గురికి సరిపడా వండుకోమని చెప్తే 30 మందికి సరిపడా ఉన్నాను. అంటే మరి 30 మంది కాదు కానీ రైనింగ్ బాగుంటుందని వాడేసి ఇది ఇలా వేసి కొంచెం టేస్ట్ చేసి ఉప్పు అని వండుకొని మెయిన్ అది ఇచ్చి పడేసాం వేసి. Fantastic, mind blowing, unbelievable. తెల్లనమ్మ వేడి కూర ఖాళీ ప్లేట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు వేసుకుని తిన్నాం లేదు, కొంచెం వేసి వేసుకోండి. అంటే ఇంకెక్కువ తింటాను షో చేయడానికి మీకు ఇప్పుడు చూపించడానికి. అమృత అంటారు. నిజంగా చాలా బాగుంది. మేము చేసామని చెప్పుకోవడం కాదు కానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. వాళ్ళిద్దరు తినేది కూడా నేను వీడియో తీసి పెడతాను. దాన్ని అదో నవ్వలేదు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. నువ్వు చేసావంటే బాగుంటుందరా.
ఇలాంటి మనకని తెలుసు ఎక్కడ పెట్టను అని చెప్పి ఆరక్షణ చేసేస్తుంది. స్టార్ట్. కంచం పోయింది ఫ్రెండ్స్. నేను ఇంటికి వెళ్ళి నెల రోజులైంది. కంచం ఎక్కడ పెట్టుకుంటే దొబ్బేశారు. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఫాస్ట్గా తిన్నాను అన్నావు కదా మనం తెలుస్తున్నా ఇప్పుడు. నువ్వు ఊరుకోమా దుద్దు 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 అంటావు. బాగుందా? ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తా చూడండి. బాగుంది. తెలుసు, గట్టిగా చెప్తే బాగుంది తెలుసు మాకు. తెలుసులే. కొత్తగా ఏమైనా ఉంటాయి చెప్పు. అద్భుత. థ్యాంక్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్గా తినేసాము. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం. అదే నొక్కేస్తుంది. తినేసాం, ఫుల్గా తినేసాం. ఇటు ఇటు అంటున్నావేంట్రా ఓవరాక్షన్. హ్యాపీ డే, హ్యాపీ టమ్మీ. మేము తీసుకెళ్ళిన గిన్నెలు సామాన్లు, ఇదేమో వాటర్ ఫిల్ చేసుకోవడానికి తెచ్చుకున్న డబ్బా. మా ఫ్లోర్ వచ్చింది అనుకుంటా. ఫ్లోర్ మాత్రం చూపించను, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నమ్మ గోదారోళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.